హైప్ ఉన్న సౌత్ మూవీ SSMB 29 ఇంకా సెట్స్ మీదకి కూడా వెళ్ళని ఈ సినిమా గురించి అంతర్జాతీయ స్థాయిలో డిస్కషన్ జరుగుతోంది. అతి త్వరలో ఈ సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి రాబోయే అతిథుల లిస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. రాజమౌళి దర్శకత్వంలో ఓ గ్లోబల్ మూవీ ప్లాన్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ సినిమా కోసం మేకోవర్ అయ్యే పనిలో ఉన్నారు. RRR ప్రమోషన్ తర్వాత షార్ట్ బ్రేక్ తీసుకున్న రాజమౌళి కూడా చాలా రోజులుగా మహేష్ మూవీ ప్రీ ప్రొడక్షన్స్ పనుల్లోనే బిజీగా ఉన్నారు. ప్రస్తుతానికి SSMB 29 గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ప్రీ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ప్రెజెంట్ లొకేషన్స్ ఫైనల్ చేసే పనిలో ఉన్నారు రాజమౌళి. హైదరాబాద్ లో భారీ సెట్స్ సిద్ధం చేస్తున్నారు. మేజర్ పార్ట్ షూటింగ్ ఆ సెట్స్ లోనే జరగనుంది. వన్స్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయితే సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ రాజమౌళి పేరు గ్లోబల్ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది కాబట్టి మహేష్ మూవీ లాంచ్ ను కూడా అదే స్థాయిలో ప్లాన్ చేస్తున్నారట. అందుకే ఈ మూవీ ఓపెనింగ్ ఈవెంట్ లో ఇంటర్నేషనల్ గెస్ట్స్ సందడి చేయబోతున్నారన్న న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్లో ట్రెండ్ అవుతోంది. RRR సినిమా ఆస్కార్ సాధించిన సందర్భంలో హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్స్ జేమ్స్ కెమెరూన్, స్పిల్బర్గ్ రాజమౌళి గురించి గొప్పగా మాట్లాడారు. ఇప్పుడు ఈ ఇద్దరు లెజెండ్స్ మహేష్ మూవీ లాంచ్ లో పాల్గొనబోతున్నారన్న న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో ట్రెండ్ అవుతోంది. అదే గనక జరిగితే ఇండియన్ సినిమా రేంజ్ మరో మెట్టు ఎక్కినట్టే అంటున్నారు క్రిటిక్స్. నాగ చైతన్య, శోభితా ధూళిపాళ పెళ్లికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్ లో వీరి వివాహ వేడుక జరగనుంది. ఈ నేపథ్యంలో తమ ప్రేమ కథను రివీల్ చేశారు నాగ చైతన్య. శోభితతో పరిచయం, ప్రేమ ఎప్పుడు ఎలా జరిగాయో రివీల్ చేశారు. ప్రస్తుతం పెళ్లి పనుల్లో ఫుల్ బిజీగా ఉన్న నాగ చైతన్య తన ప్రేమ కథను రివీల్ చేశారు. ఒక్క సినిమా కూడా కలిసి వర్క్ చేయకపోయినా శోభితతో ఎలా పరిచయం ఏర్పడిందో రివీల్ చేశారు. ఒక OTT ఈవెంట్లో శోభితను తొలిసారి కలిసా అన్నారు చైతన్య. ఆ ఈవెంట్లోనే ఆమెతో పరిచయం ఏర్పడిందని, చాలాసేపు సరదాగా మాట్లాడుకున్నామని చెప్పారు. కొన్ని నెలల్లోనే పరిచయం కాస్త ప్రేమగా మారిందని, ఆ విషయం చాలా రోజుల క్రితమే ఇరు కుటుంబాలకు తెలుసని వెల్లడించారు. ఇరు కుటుంబాలు చాలాసార్లు కలుసుకున్నాయని చెప్పారు. అంతేకాదు శోభిత ఫ్యామిలీ తనని ఒక కొడుకులా ట్రీట్ చేస్తుందన్నారు చై. రిలేషన్షిప్ గురించి ఎలాంటి లీక్స్ రాకుండా జాగ్రత్త పడ్డ చై, శోభిత ఆగస్టులో నిశ్చితార్థం అనౌన్స్ చేసి అభిమానుల్ని సర్ప్రైజ్ చేశారు. తమ ఫ్యామిలీ సెంటిమెంట్ గా భావించే అన్నపూర్ణ స్టూడియోలో వీరి వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిసెంబర్ 4న ఈ వేడుక ఘనంగా జరగనుంది. చైతు కెరియర్లో తొలి పాన్ ఇండియా మూవీ తండేల్ కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దేశవ్యాప్తంగా పుష్పరాజ్ మానియా పీక్స్ కు చేరింది. ఆల్రెడీ సెన్సార్ టాక్ కూడా బయటకు చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ జోష్ ను డబుల్ చేసే న్యూస్ ఒకటి ఫిల్మ్ సర్కిల్స్ లో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటా న్యూస్ అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ. కొద్ది రోజుల క్రితం పుష్ప 3కి సంబంధించిన డిస్కషన్స్ గట్టిగా జరిగాయి. త్రీక్వెల్ ఖచ్చితంగా ఉంటుందన్న న్యూస్ తెగ వైరల్ అయింది. చిత్ర యూనిట్ నుంచి కూడా త్రీక్వెల్ కు సంబంధించిన ఆలోచనలు జరుగుతున్నాయన్న హింట్స్ వచ్చాయి. దీంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. పుష్ప 2 ప్రమోషన్స్ తో అభిమానుల ఆశల మీద నీళ్లు చల్లేశారు అల్లు అర్జున్. పుష్ప 3 ఉంటుందా అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు అమ్మో మళ్ళీనా, నా వల్ల కాదు అనేశారు బన్నీ. ఈ కామెంట్ తర్వాత పుష్ప 3 ఉండదన్న కంక్లూజన్ కొచ్చేశారు ఆడియన్స్. కానీ సెన్సార్ అప్డేట్ తో మరోసారి పుష్ప 3కి సంబంధించిన డిస్కషన్ మొదలైంది. సినిమా క్లైమాక్స్ లో పార్ట్ 3కి సంబంధించిన లీడ్ ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఆ లీడ్ ఆడియన్స్ ను ఒక రేంజ్ లో ఎక్సైట్ చేస్తుందన్నది ఇన్సైడ్ టాక్. పుష్ప 3కి సంబంధించిన న్యూస్ మళ్లీ ట్రెండ్ అవుతుండటంతో అల్లు ఆర్మీలో జోష్ కనిపిస్తోంది. ఆల్రెడీ పుష్ప 2 మీద హైప్ నేషనల్ లెవెల్లో పీక్స్ లో ఉంది. ఇప్పుడు ఆ హీట్ కు పుష్ప 3 అప్డేట్ కూడా యాడ్ అవ్వడంతో వైల్డ్ ఫైర్ లా స్ప్రెడ్ అవుతోంది పుష్పరాజ్ మానియా. బాలీవుడ్ ఇండస్ట్రీలో డాన్ త్రీక్వెల్ కు సంబంధించిన చర్చ చాలా రోజులుగా జరుగుతోంది. ఆ మధ్య ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. కానీ ఆ తరువాత ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో డాన్ 3 ఆగిపోయిందన్న ప్రచారం మొదలైంది. దీంతో మరోసారి త్రీక్వెల్ విషయంలో క్లారిటీ ఇచ్చారు మేకర్స్. డాన్ 3కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చిన మేకర్స్ టైటిల్ లోగోతో పాటు ఈ సినిమాలో డాన్ పాత్రలో షారూక్ కి బదులుగా మరో హీరో నటిస్తున్నారన్న క్లారిటీ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా డాన్ అభిమానులు డైలమాలో పడ్డారు. అమితాబ్ తర్వాత ఆ రేంజ్లో డాన్ పాత్రకు సూట్ అయ్యారు షారూక్. అందుకే మరే హీరోను ఆ రోల్లో ఊహించుకోలేకపోతున్నారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ తర్వాత డాన్ 3 విషయంలో గట్టిగానే ట్రోలింగ్ జరిగింది. జస్ట్ టైటిల్ మాత్రమే రివీల్ చేసిన షారూక్ లేని డాన్ ఫ్రాంచైజీని చూడలేమంటూ కామెంట్స్ చేశారు ఫ్యాన్స్. ఆ తర్వాత ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్స్ ఏవీ లేకపోవడంతో ఆడియన్స్ రెస్పాన్స్ ను దృష్టిలో ఉంచుకొని డాన్ 3ని పక్కన పెట్టేశారు
చేశారా అన్న డౌట్స్ రేజ్ అయ్యాయి. తాజాగా ఈ మూవీ విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చారు మేకర్స్. డాన్ 3 పక్కాగా ఉంటుందన్న మేకర్స్ నెక్స్ట్ ఇయర్ జూన్లో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుందని అనౌన్స్ చేశారు. అయితే నయా డాన్ 2కి కొనసాగింపే అయినా షారుఖ్ పోషించిన డాన్ పాత్రకు మాత్రం కొనసాగింపు కాదన్నది యూనిట్ వర్జన్. డాన్ కథకు ప్యారలల్ గా రణ్వీర్ సింగ్ హీరోగా మరో డాన్ రోల్ ని సృష్టించబోతున్నారు దర్శక నిర్మాత ఫరాన్ అఖ్తర్. అంతేకాదు భవిష్యత్తులో షారూఖ్ ని మరోసారి డాన్ రోల్లో చూపించే ఛాన్స్ లేకపోలేదన్న హింట్ ఇచ్చారు. డాన్ యూనివర్స్ రెడీ అవుతుందన్న న్యూస్ వైరల్ కావడంతో డాన్ 3లో షారూఖ్ సినిమాకు సంబంధించిన రిఫరెన్సులు ఉండే అవకాశం ఉందంటున్న న్యూస్ కూడా ట్రెండ్ అవుతోంది. వరుస ఫెయిల్యూర్స్ తర్వాత సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేందుకు అన్ని రకాలుగా ట్రై చేస్తున్నారు బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్. అందుకే ప్రెజెంట్ సెట్స్ మీద ఉన్న సికందర్ సినిమాలో హిట్ సెంటిమెంట్ ను రిపీట్ చేస్తున్నారు. ఈ సినిమాతో కమర్షియల్ హీరోగా తన స్టామినాను మరోసారి ప్రూవ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు సల్మాన్. టైగర్ 3 ఫెయిల్యూర్ తర్వాత సికిందర్ గా ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు సల్మాన్ ఖాన్. సౌత్ డైరెక్టర్ మురుగదాస్ రూపొందిస్తున్న ఈ యాక్షన్ మూవీతో ఎలా అయినా హిట్ కొట్టాలని కష్టపడుతున్నారు. అందుకే అన్ని రకాల సెంటిమెంట్స్ ను ట్రై చేస్తున్నారు భాయిజాన్. ప్రెజెంట్ నార్త్ మార్కెట్ ను సౌత్ ఫ్లేవరే రూల్ చేస్తోంది. అందుకే సికిందర్ సినిమాకు దర్శకుడితో పాటు హీరోయిన్ గా కూడా సౌత్ బ్యూటీని సెలెక్ట్ చేసుకున్నారు. ప్రెజెంట్ సూపర్ ఫామ్ లో ఉన్న రష్మిక మందన ఈ సినిమాలో సల్మాన్ కు జోడీగా నటిస్తున్నారు. గతంలో సల్మాన్ కు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ట్రైన్ సీక్వెన్స్ ను కూడా ఈ సినిమాలో రిపీట్ చేయబోతున్నారు. పోకిరికి రీమేక్ గా తెరకెక్కిన వాంటెడ్ మూవీలో టెరిఫిక్ ట్రైన్ సీక్వెన్స్ ఉంది. ఆ యాక్షన్ ఎపిసోడ్ వాంటెడ్ సక్సెస్ లో కీ రోల్ ప్లే చేసింది. ఆ తర్వాత ఏక్తా టైగర్ సినిమాలో ఒక ఇంటెన్స్ ట్రైన్ యాక్షన్ సీన్ ట్రై చేశారు సల్లుభాయ్. రీసెంట్ గా పఠాన్ సినిమాలోనూ సల్మాన్ గెస్ట్ రోల్ లో కనిపించింది ట్రైన్ సీక్వెన్స్ లోనే. అందుకే నెక్స్ట్ మూవీలో కూడా ఒక భారీ యాక్షన్ సీన్ ను ట్రైన్ లో ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సెంటిమెంట్ భాయిజాన్ కు హిట్ ఇస్తుందేమో చూడాలి. చూసారుగా, ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.